5వ వచనం అందరం కూడా కలిసి చదువుతాం. కీర్తనల గ్రంథం 32 5వ వచనం. అందరం కూడా ఈ వచనాన్ని కలిసి చదువుతాం. నా దోషమును ఒప్పుకొనగా ఏదో నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామం కొరకు వందనములు. ఇంతవరకు మరి నీ సన్నిధిలో పాటల ద్వారా మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రములు. మరి నాయన, మరి నీ యొక్క గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథములో 32వ కీర్తన 5వ వచనం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం ప్రభువా. మరి దావీదు తన యొక్క యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకున్నట్టు మా జీవితంలో కూడా మరి నీకు కంటికి కనిపించినవి కనబడినవి సమస్తాన్ని మీరు చూస్తున్నారు. యథార్థమైన హృదయంతో మా పాపాన్ని ఒప్పుకొని ఆయన దాన్ని యథార్థంగా మరి నీ సన్నిధిలో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు కూడా సహాయం చేయమని నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కోరుకుంటూ ముందర సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసిన భాగంలో దావీదు నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటున్నాడు. కాబట్టి తన యొక్క దోషములు మనము కప్పుకున్నంత కాలం మనకు ఇప్పుడు ఏదైనా జబ్బు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మన జీవితంలో ఆ జబ్బు పోతేనే మంచిగా ఉంటాం, అంతే కదా. మన జీవితంలో ఏదన్నా జబ్బు చేసినా కొంచెంగా జబ్బు ఉంటే అది మనం పాడు చేయకుండా ఉంటుందా మన శరీరాన్ని, అలాగనే పాడు చేస్తుంటుంది. అలాగనే పాపం అనేది కూడా అది అన్నిటికంటే అన్ని జబ్బుల కంటే డేంజర్ అన్నాడు. కాబట్టి అందుకే దీన్ని కూడా మన జీవితంలో మనకి కొంతమంది ఎలా చేస్తారంటే ప్రభువా తెలిసి తెలియక చేసిన అంటారు. కొంతమంది తెలిసి తెలియక ఎట్ట చేస్తారు? ఇప్పుడు తెలిసి తెలియకుండా చేస్తారా పాపం? అవి ఒక ఏరియాలో అవ్వచ్చు, కానీ నీకు తెలిసే ఉంటాయి. మనకు నీకైనా నాకైనా మన జీవితంలో మనం ఏం చేసామది తెలుసు. మనకు తెలిసినప్పుడు దాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి. అది యథార్థత అనేది దేవుడు చూస్తాడు తప్ప ఇంక వేరే విషయాలు ఏం చూడడు దేవుడు. అందుకని మన జీవితంలో యథార్థంగా ఉండాలని. ముఖ్యంగా ఇక్కడ దావీదు అయితే తన పాపాన్ని అంటున్నాడు, నా దోషాన్ని నేను కప్పుకోవట్లేదు. అందుకే అన్నాడు, నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అంటున్నాడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సెలవు. కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు, నా పాపము నా దోషాన్ని నువ్వు పరిహరించావని. మరి మనము కూడా అలా చెప్పగలమా? ఇప్పుడు మన పాపాలు ఉన్నాయి, ఏమున్నాయంటే ఇప్పుడు నా పాపం నాకు తెలుసు, నేనేం చేశాను, మీ పాపం మీకు తెలుసు. కాబట్టి ఎవరి జీవితంలో కూడా ఇక్కడ దావీదు అంటున్నాడైతే, కానీ ఒక మాట, మన పాపం అంటే ఏంటో ముందు మొదటి చదవాలి. ఈ సిన్ అనేది పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమ్మా? ఆజ్ఞ అతిక్రమము పాపం. గుడ్. అంటే ఆజ్ఞ అతిక్రమించారు. ఎవరు అతిక్రమించారు? అవ్వ అతిక్రమించింది, ఆదాము అతిక్రమించలేదంట. అలా కోపం వస్తుంది అంటే అక్కడ అన్నా ఆదాము అతిక్రమించలేదన్నారా? ఏమ్మా? ఇద్దరు అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. మొదటి ఆహారం 3:5 ఉన్న మాట చూడండి. మొట్టమొదటిగా అది బ్రదర్ చెప్పినట్టు అసలు ఇక్కడ 3:5 పాపము చే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమమే. అందుకే పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనని మీకు
తెలియను. ఆయన యందు పాపమేమీ అది. ఇప్పుడు పాపములు తీసివేయడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఆయన అన్నారు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ ప్రత్యక్షమయ్యారు? ఎందుకు ప్రత్యక్షమయ్యారు? పాపములు తీసివేయడానికి ఆయన. ఇది చూడండి, మీకా గ్రంథంలో మాట చెప్తారు, దాని ప్రకారం ప్రత్యక్షమయ్యాడు. మీకా గ్రంథం 5:2 తీస్తే ఎవరైనా చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును యాలబోవాడు. చూడండి, నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని ఆయన ఎట్టవుతాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటాడంట. అందుకు ఎవరు ప్రత్యక్షమయ్యేది? ఇది ఎవరు చెప్తున్నారు? మీకా చెప్తున్నాడు. మీకా ఎన్ని సంవత్సరాల ముందు చెప్తున్నాడంటే యేసు ప్రభు పుట్టక ముందు 500-600 సంవత్సరాలకు ముందు. అంటే ఇశ్రాయేలు నేలబోవాడు మీలో నుండి వస్తాడు. అంటే యోధా గోత్రం. బెత్లెహేము ఎఫ్రాతా. బెత్లెహేము అంటే అర్థం అండి రొట్టెల ఇల్లు అన్న, రొట్టెల ఇల్లు ప్రజల. మరి ఎఫ్రాతా అంటే ఇప్పుడు బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అన్నారు. బెత్లెహేమ ఎఫ్రాతా అంటున్నాడు. ఎఫ్రాతా అంటే మీనింగ్ ఫలభరితం, సమృద్ధి. కరెక్ట్ అక్క, సమృద్ధి అంటే సమృద్ధిగా. మీరు చూడండి రూతు గ్రంథం 1:5 అక్కడ రూతు గ్రంథం, అక్కడ కూడా బెత్లెహేం ఎఫ్రాతా అంటే వాళ్ళు కూడా అన్నారు. 1వ అధ్యాయము 2వ వచనం అని చూడండి. అంటే బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఎలీమెలెకు, నయోమి, కిల్యోను, యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీలట. వారు అంటే ఎవరు? ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిలియోను. ఈ కుటుంబం అంతా కూడా బెత్లెహేంలోనే ఉన్నారు. మరి బెత్లెహేము నుంచి ఎక్కడికి పోయారు? పోయారు. మరి సమృద్ధి అంటున్నారు కదా బెత్లెహేం అంటే. ఎందుకు వదిలేరు? కరువు వచ్చిందని. ఇప్పుడు మన జీవితంలో కరువు కానీ ఏదైనా సమృద్ధి విడిచిపోయినామనుకో మన ప్లేస్నే వదిలేస్తాం. ప్లేస్ని వదిలేసాం, అక్కడికి పోయినాక ఏమైపోయింది? నష్టపోయింది. ఎలీమెలెకు చనిపోయినాడు భర్త. ఎలీమెలెకు అంటే అర్థము యెహోవా నా రాజు. లార్డ్ ఈజ్ మై కింగ్. నా రాజు అని అర్థం. ఆ రాజుని కలిగి ఉన్న వ్యక్తి. ఇప్పుడు అలాగంటే వ్యక్తి మధురం కలిగిన. నయోమి అంటే మధురం. మరి మధురమైన ఇలాంటి వ్యక్తి ఎక్కడికి పోయింది అంటే మోయాబు దేశానికి పోయింది. ఎందుకు పోయింది? కరువు వచ్చిందని. ఈ కరువు వచ్చినప్పుడు మరి దేవుడిని అడగాలి కదా, అడగకుండా తన సొంత చిత్తములో. కాబట్టి అందుకే నేనేమంటున్నా అంటే మన చిత్తము చేసినప్పుడు నష్టపోతాము. అది మా తలంపు. దావీదు తన సొంత చిత్తం చేసినప్పుడు నష్టపోయినాడు. దేవుని చిత్తం చేసినప్పుడు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఈమె కూడా తన సొంత చిత్తం చేసి అక్కడకు పోయి భర్తను కోల్పోయింది. మహలోని కిలియోను కొడుకుల్ని కోల్పోయారు. 3 ఆడవాళ్ళు వెధవరాళ్ళు అయిపోయారు. ఆమె వచ్చి ఒక మాట అంటది, నేను సమృద్ధి గలదాననే వెళుతుంది రిక్తురాలిగా. ఇప్పుడు ఆమె వెళ్ళి ఎవరిని చెప్తుంది? ఆమె వెళ్ళింది కానీ ఎవరి మీద నిందేస్తుంది? దేవుడి మీద. నన్ను దేవుడు రిక్తురాలిగా చేసింది అంటుంది. ఇప్పుడు దేవుడు చెప్తే నువ్వు వెళ్ళమంటే వెళ్తే నువ్వు దేవుడి మీద వేయవచ్చు అన్నా. మరి చెప్పకోకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళి సమృద్ధి అయిన విలువను వెళ్ళి నువ్వు నష్టపోయి మళ్ళీ దేవుడిని ఎందుకు అంటావు? మన జీవితాల్లో కూడా అంతే. మనం ఇష్టానుసారంగా చేస్తాం. కొన్నిసార్లు మనం నష్టపోయి దేవుని మీద నిందలేస్తాం. ఇప్పుడు ఆమె అంటుంది నేను సమృద్ధి గలదానినై. మీకు తెలుసు ఆ మాట. ఆ మాట ఆమె నోటుకుంటూ వస్తుంది. అందుకే మన నోరే మనకు సాక్ష్యం అంట.
తీర్పు చెప్పేటప్పుడు ఎవరు సాక్షులండి? నీ హృదయమే నీ సాక్ష్యం. మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుందంట. చూడండి మత్తయి సువార్త 12 ఎవరు దోషారోపణ చేస్తారు? 12:36 మత్తయి సువార్త. నేను మీతో చెప్పినదే మనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. చూడండి, విమర్శ దినమని ఏం చేయాలా? లెక్క చెప్పాలి. నువ్వు అకౌంట్ ఇవ్వాలి. మన యొక్క మాటల కొరకు నువ్వేమేమి మాటలు మాట్లాడినావో ఈ సంవత్సరం మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటకి ఏం చేయాలా? నువ్వు లెక్క చెప్పాలా. నువ్వైనా నేనైనా లెక్క అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ అదే అన్నాడు, మనుషుల పలుకు నేను మీతో పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ సమయమున దేవుడు లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటను బట్టి అపరాధని. అంటే నీ మాటను బట్టే నువ్వు తీర్పు నొందుతావు. వేరే వాళ్ళు చెప్పరు సాక్ష్యం. నువ్వు నీ నోటి మాట వలన, ఇప్పుడు మనం మాట్లాడే మాట వలనే నేను తప్పు చేశానా ఒప్పు చేశానని తీర్పు ఎవరు చెప్తారు? నీ హృదయమే చెప్తుంది. అక్కడ అన్నాడు కదా, నీ మాటను బట్టే అన్నాడు. ఎవరు పక్కవాళ్ళ మాటలు అంటలేదు. ప్రక్కవాళ్ళ మీద నింద వేయకూడదంట. నీ మాటను బట్టే అపరాధమని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టే నీతిమంతుడువా కాదని తీర్పు నొందుతావంట. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలా. మరి ఈ సంవత్సరం నువ్వేం మాట్లాడారు? మీరైనా నేనైనా ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఏదైనా తప్పు మాట్లాడినామనుకోండి, ఏమన్నా అన్న యథార్థమైన హృదయంతో ఏం చేయాలా? సారీ చెప్పాలి. అది సారీ అంటే వినబడేటట్టు చెప్పాలా ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు మన జీవితాల్లో సారీ, మన సంఘాల్లో సేవ ఎందుకు లేదు? ఉద్యోగం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే డాన్స్ చేసి ఆడితే వస్తుందండి ఆ ఉద్యోగాలు. సంఘాల్లో ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే, నేను చేసిన తప్పిదాలు నేను ఒప్పుకోవాలా, మీరు చేసిన తప్పిదాలు మీరు ఒప్పుకోవాలా. మనం అందరం కలిసి ఏం చేయాలా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టాలంటే. వాటిని విడిచిపెట్టినప్పుడు సహోదరుడు తప్పు చేశాడు అనుకోండి అన్న, మనం వెళ్ళి అందుకే అంటాడు, మనుషుల అపరాధాలని మీరు క్షమించిన పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించరు. నువ్వు మనుషుల అపరాధాలని నువ్వు క్షమించలేదనుకో, మత్తయి సువార్త 6:14 ప్రకారం నువ్వు మనుషుల అపరాధాలను క్షమించకపోతే నీ అపరాధాలు కూడా దేవుడు క్షమించడు. అంతే. నువ్వు క్షమించకుండా ఇతరులకు క్షమిస్తావు, అంతే కదంట. అప్పుడే దేవుడు మనలను క్షమిస్తాడు. మార్కు 11:25 చూడండి. అందుకే మన మాటలు ఎలాగున్నాయి? ఈ మాటను బట్టి వ్యర్థమైన ప్రతి మాటలు ఏమన్నా ఉంటే యథార్థంగా ఒప్పుకోనండి. మార్కు సువార్త 11:24-25 మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని, ఎవరిని? ఎవరిని క్షమించమంటుండు అమ్మా? నీ శత్రువుని క్షమించమంటండి. అది నీకు ఒకళ్ళ విరోధం ఏమైనా కలిగి ఉంటే, ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఎవరైనా ఉండొచ్చు, నీకు ఒకళ్ళ విరోధం ఏమైనా కలిగి ఉంటే నువ్వు నిలబడి ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? వాడిని నీ హృదయంలో క్షమించాలి. నువ్వు క్షమించినావా లేదా అది ఎవరు చూస్తారో? 15:3 సామెతల గ్రంథం చూడండి. సామెతలు 15:3 యెహోవా కన్నులు చూడండి. మన సీయోను మందిరంలో ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడై యెహోవా కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆయన చూస్తున్నాడు. చెడ్డవారిని మంచివారిని ఆయన ఇద్దరిని చూస్తున్నాడు. అంటే చెడ్డవారు కూడా ఉన్నారంట. ఇప్పుడు మంచివాళ్ళ అంటలేదు అక్కడ. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని. చెడు ఉంది మంచి ఉందంట, రెండు కంబైన్డ్గా ఉన్నాయి. వీటిని ఎవరు విడుదల చేయాలి? అందుకే పాలు తొట్ట ఆయనే విడదీస్తాడు. అది మనకు తెలియదు. అందుకే ప్రియమైన వాళ్ళ నేను అందుకే అంటున్నా, మన జీవితంలో ఏదైనా యథార్థమైన మాటలు పలికామా ఒప్పుకోవాలి యథార్థంగా. అన్న పాపాన్ని పెట్టుకొని మనం ఎక్కడికో పోతే అది ఉపయోగం ఏమీ
లేదు. అందుకే పాపం అంటే ఆజ్ఞాతిక్రమము. ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మార్కు 6:23 మరణం. మరణం అంటే ఇప్పుడు మరణం చూడక బ్రతుకు ఎవరన్నా మరణం అందరికీ సంప్రాప్తమైంది. 5 రోమీయులకు రాసిన పత్రిక చూడండి, మరణం ఎట్టొచ్చింది? 5:12 రోమా. ఇట్లుండగా చూడండి, ఒక మనుషుని ద్వారా పాపమును, అంటే ఇప్పుడు పాపం ఎవరి ద్వారా వచ్చింది? మనుషుని ద్వారా వచ్చింది. ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేయాలా? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా 2 వచ్చినాయండి. అందుకే పాపం కూడా ఆయన నుంచే వచ్చింది, మరణం కూడా ఆయన నుంచి వచ్చింది. ఈ 2 కూడా ఆ రెండుటిని యథార్థంగా మరి ఒప్పుకోరు. మరణం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు, దేవాది దేవుడు. మొదటిది. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములుగా. ఎవరు ఆ పిల్లలు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లల? మళ్ళీ ఒకసారి చదవండి అది. హెబ్రీ 2:14. కాబట్టి ఎవరు ఆ పిల్లలు అంటున్నాను? అక్క ఎవరో చెప్పారు దేవుని పిల్లలని. చదవండి. కాబట్టి ఆ పిల్లలు మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు ఆయన కూడా అంటే యేసు ప్రభు రక్త మాంసాల్లో పాలువాడయ్యారు. ఎవరి కొరకు పాలువాడయ్యారు? ఆ పిల్లలంటే ఆదాము పిల్లలు. ఆ పిల్లలంటే ఎవరు? ఆదాము రక్త మాంసాలు గలవారు. అంటే ఆదాము పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు మనం కూడా రక్త మాంసాల్లో పుట్టాం కదక్క. ఆ పిల్లలు, ఆదాము పిల్లలు రక్త మాంసాలు గలవారని ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవారిని. అంటే మరణము బలము గలదే. ఈ మరణం ఎలాంటిదన్నా? బలమైనదే. బలము గలవారిని, అనగా అపవాది మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన. అది అంటే శాశ్వతమైన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం పాపములు తీసివేయడానికి ఆయన రాలేదు, కానీ జీవితకాలం అంతా మరణ భయంతో మనము కొట్టమిట్లాడుతున్నాం. ఆ మరణ భయాన్ని కూడా తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణ భయం లేదనేవారు ఎవరు లేవు. అందరికీ భయమే. నాకైనా భయమే, నీకైనా భయమే మరణం అంటే. ఇప్పుడు ఆ పిల్లలు అంటే అందరికి కూడా ఆదాము అవ్వలు. అందుకే మరణం అంటే ఎడబాపు. వాళ్ళు చనిపోయినారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనకున్నాయండి మన బాడీలో జ్ఞానేంద్రియాలు అంటారు. ఏమేమన్నాయండి తెలుసా అండి? జ్ఞానేంద్రియాలమ్మా కళ్ళు, ముక్కు, చెవు, ఇంకేమి 5 కదా. చర్మం, గోడు, ఇంకా 5 చెప్పారండి అన్న. జ్ఞానేంద్రాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు. 4 చెప్పట్ల, రుచికలతో చెప్పట్ల, అసలైందని వదిలేశారు మీరు. 4 కూడా నోరు, ఇది కూడా ఉంది. చర్మం తర్వాత ఈ చర్మం కూడా ఈ జ్ఞానేంద్రాలు. ఇప్పుడు సపోజ్ మరణం అంటే నేను చెప్తాను, మనకి ఎట్లా తెలుస్తుంది చనిపోయినారని? ఇప్పుడు చనిపోయినారన్న ఇప్పుడు మన యొక్క కళ్ళు ఏం చేస్తాయి? ఈ కళ్ళు మనోనేత్రాలు తెరవబడాలి. కళ్ళు ఏంటి? ఇప్పుడు మన మనోనేత్రాలు తెరవబడాలి. ఇప్పుడు గుడ్డివాడ మనోనేత్రాలు తెరవబట్టమంటే ఏంటి? ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడన్న, ఇప్పుడు నా మనోనేత్రము తెలుసు అని పాట పాడతాం కదక్క. పాడతారా?
నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నా వెదకి రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నే పాప భారము చింతించి వగయుచునుంటి కల్వరి సిలువలో నా శ్రమల కల్వరి సిలువలో శ్రమల పొంది నన్ను విడిపించితివి నా మనోనేత్రము తెరచి నా మనోనేత్రం తెరవబడాలంటే ఇప్పుడు గుడ్డివాడు చూస్తున్నాడు, అతని కళ్ళు ఏమవ్వాలి? అంతే కదా. తెరవటం అంటే ఏంటి? ఇప్పుడు ఈ కళ్ళు తెరిచేట చూడటం కాదు, ఏం చేయాలా అమ్మ? తెరవటం అంటే ఈ రిలేషన్ రావాలి, హృదయం తెరవబడాలి, అది అంతే కదా. నీ హృదయం తెరవబడకుండా గుడ్డితనం ఉన్నట్టే. చూసి కూడా అందుకంటారు చూచు వారికి కళ్ళు లేవు. మరి ఇక నువ్వు చూసే కళ్ళు లేనప్పుడు నీకు ఉపయోగం ఏముంది? అలాగే ఇప్పుడు రుచి చూస్తాం, నాలుకతో ఏం చేస్తారు? రుచి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. 34:7 ప్రకారం కీర్తనల గ్రంథంలో ఉంది. కీర్తనల గ్రంథం చూడండి. కళ్ళు తెరవబడాలి, రెండోది రుచి కూడా నీకు తెలవాలి, నాలుగు. అంతే కదా అక్క, రుచి తెలియాలి. యెహోవా చూడండి 34 కీర్తనల గ్రంథం 34:6-8 సారీ. తెలుసుకొనుడి ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఉత్తముడని ఎవరైతే రుచి చూచారో ఆ యొక్క నరుడు ఎవరంట? ధన్యుడు. 1 పేతురు 2:1 పేతురు గ్రంథం. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా మాని ఏ పాలు? ఇప్పుడు ఏ పాలు తాగాలి? రక్షణ అనే ఈ పాలు తాగాలి నువ్వు. ఇప్పుడు యెహోవా దయాళుడని ఒకసారి రుచి చూచి ఉన్నాడు అలా, అక్కడ అన్నాడు రుచి చూసి సమస్తమైన దుస్తత్వమును, సమస్తమైన వేషధారణయు, కపటమును, అసూయయు, సమస్తమైన దూషణ మాటలను మాని. వీటిని ఏం చేయాలి? ఇప్పుడు మానేమా? మరి దూషణ మాటలు మానేమా? సమస్తమైన కపటం మారిందా? సమస్త వేషధారణ మారిందా? మళ్ళీ ఏం మారింది? అలా మారిన వారే కొత్త జన్మంట. ఇప్పుడు అందుకే అన్నారు అలా మారితేనే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో, పాల వలన అంటే ఇక్కడ రాశారు నిర్మలమైన ఆత్మ సంబంధముగు. మళ్ళీ ఇక్కడ ఆత్మ సంబంధం వచ్చింది. పాలు అంటే మన పాలు ఎన్నైనా తాగుతాం,
గేదె పాలు, ఈ పాలు తాగితే ఏమైతే మంచి విటమిన్స్ వస్తాయి, మంచిది. నేననేది ఆత్మ సంబంధమైన పాలు తాగాలంట. ఆత్మ సంబంధమైన పాలు తాగాలి, ఆత్మీయమైన మనోనేత్రాలు వెలిగించబడాలి, గుడ్డితనం పోవాలి. ఈ యొక్క నోరు కూడా ఏం చేయాలి? రుచి చూడాలి. రుచి చూసి తెలుసుకోవాలి నువ్వు నాలుకతో, నీ నాలుకతో. అలాగైనా ఇప్పుడు చెవులు ఉన్నాయి, ఎందుకు వింటున్నారా? ఇప్పుడు కొంతమంది వింటలే, చెప్పమంటారా? అంటే వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది వినడం ద్వారానే వస్తుందండి. అందుకే వినాల, అందుకే చెవులు వింటాయి, అంతే కదక్క. అందుకే ప్రభువుల వారు చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 50-42 కానీ, చెవులు గలవాడు, రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు కూడా రాస్తూ ఒక్కొక్క సంఘానికి గురించి చెవులు గలవాడు. మరి చెవులు లేని వాళ్ళు ఎవరు ఇక్కడ? ఇప్పుడు చెవులు గలవాడు ఎన్నును కాక అంటున్నారక్క. మరి చెవులు లేని ఎవరికి? ఆత్మ లేనివాడా చేయలేదు. అంటే ఆత్మీయమైన చెవులు ఉండాలి ప్రతిదాని. ఇప్పుడు నేనేమంటే కొంతమంది శరీరకైనా మన శరీరం అంటే, అందుకే నేను ఇప్పుడు చచ్చిపోయిన వాడిని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ చచ్చిన వారిని ఏం చేస్తుంది? మరణం వేరు చేస్తుంది, అంతే కదక్క. అందుకే నాలుగు రుచి చూడాలి, కళ్ళు చూడాలి, చెవులు. ముఖ్యం చేస్తుంది అంటే ఏ వాసన? సువాసన రావాలంట. ఇప్పుడు కొంతమంది కూర్చున్నారు అనుకో, ఇప్పుడు కొంతమంది ఒక నుండి ఉన్నప్పుడు అంటే మా ఫ్రెండ్ పొద్దున్నే ఆయన చూసి మాట్లాడితే నోరు దగ్గరికి వెళ్తే వినలేకపోయారు. అంటే వాళ్ళ తప్పు కాదే పాపం అది. అంటే వాళ్ళు ఏం చేయరు? పళ్ళు సరిగ్గా పామరు. ఇప్పుడు తోమనప్పుడు ఆ పక్షి ఇరుక్కుపోయి ఉంటాయి అన్నీ. ఈ చెడ్డదంతా ఏమవుతుంది? తిన్నదంతా కుక్కలు ఇచ్చి మొత్తం కడగలేదనుకో, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడినప్పుడు మనము ఏ వాసనది? దుర్వాసన వస్తుంది. మరి ఆ వాసన వచ్చినప్పుడు కొంతమంది అంటే నానా రకాలుగా ఉంది వాసన. కొరింథీ పత్రికలు అంటారు సువాసన. మీరు ఇతరులకు ఎలా ఉండాలి? సువాసన రావాలంట మన ద్వారా. ఇప్పుడు శవం ఉందన్నాను, శవం అనేది ఉందనుకోండి సపోజ్, మళ్ళీ శవం ఎక్కడ ఉందని, దానికి కళ్ళు ఉన్నాయి కదా, చెవులు ఉన్నాయి కదా. శవం ఉంటే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నాలుగు ఉంది, అన్నీ ఉన్నాయి మరి దానికి. కానీ నువ్వేమన్నా దాన్ని చూడగలది? మరి ఎందుకు? నేను అందుకే అన్నా మరణం అంటే ఏంటనే దానికి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ముట్టినా దాన్ని, కొట్టినా దాన్ని, కంటతో కొట్టినా మాట్లాడదు. కంటే దానికి ఏమి లేదు స్పర్శ. ఇప్పుడు ముట్టుకుంటే ఏం రావాలి? ఇప్పుడు మన రక్తస్రావం గల స్త్రీని ఉందక్క, ఆమె ఏం చేసింది? యేసయ్య వస్త్రాన్ని ముట్టిందంటే తెలిసిందా లేదా? స్పర్శ మనకు తెలుసు. ఆ తెలిసినప్పుడు ఆమెకి రక్తధార కట్టిపోయింది. కుమారి నీ విశ్వాసం నిన్ను, ఆమె పేరేంటి? కుమారి. కుమారి నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది? ఇప్పుడు స్వస్థపరిచింది. ఇప్పుడు అక్కడ మన పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రదర్ చెప్పాడు నాకు, ఒక ఆయన వచ్చి తిమోతి అనుకుంటా, అక్కడ మీ పేరు పెట్టుకొని చదవండి అన్నాడు ఒకసారి. అక్కడ ఏం పెట్టుకోవాలంట? ఇప్పుడు కుమారి అన్నకాడ నీ పేరు పెట్టుకోండి భాస్కర్ రావు, నేను నా పేరు పెట్టుకుంటా, మీ పేరు మీరు పెట్టుకోవాలి. చెప్పండి. భాస్కర్ రావు నీ విశ్వాసం నిన్ను, ఎవరో చెప్పట్లా. మార్కు సువార్త చూడండి, చూసన్నా చదవండి. ఎందుకంటే ఆ విశ్వాసం లేకుండా మనము ముందుకు వెళ్ళలేము. ఒక మాట, గుడ్డ నేత్రాలతో అంటే గుడ్డతనం ఉన్నప్పుడు మనం మార్కు 5:34 చూడండి. కుమారి పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఆమెతో ఇప్పుడు ఆయన ఏం చేసింది? ఆ రక్తస్రావం 12 సంవత్సరాలు ఉంటే అందరి దగ్గరకు పోయింది, డాక్టర్ల దగ్గరికి, ఎక్కడికే వైద్యులకి వెళ్ళిన నయము. కానీ ఆమె వచ్చి ఆయన ఏం చేసింది? ముట్టింది. అది స్పర్శ.
ఆయన ముట్టుకున్నట్టు ఇప్పుడు ఆయనకు తెలిసిందా లేదన్న? ఇప్పుడు ఆ స్పర్శ మరి నువ్వు ముట్టుకుంటే తెలుసా ఆయనకు? అది నా తలం. ఇప్పుడు మనం ముట్టుకుంటే ఆయనకు తెలుస్తుందా? నన్ను అక్క ఫలానా అక్క ముట్టుకుంది, లేకపోతే ఫలానా ఆయన నన్ను ముట్టుకున్నాడని యేసయ్యకి ఏమవ్వాలని తెలియాలి. తెలిసినప్పుడు ఆయనకు సమస్తాన్ని నేను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అది ఎప్పుడు టచ్ చేసినప్పుడు నీకు స్వస్థత కావాలంటే ఏం చేయాలా? ఆయనకు తెలియాలా. మరి తెలిసేటట్టు ముట్టుకున్నా, తెలియకుండా ముట్టుకున్నా? అర్థమైందంట. ఇప్పుడు ముట్టుకుంటూ రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ముట్టుకుందో ఆయనకు తెలియదు అనుకో, ఉపయోగం ఏముంది? ఆయన టచ్ చేయలేదనుకన్నా, అలానే నన్ను టచ్ చేయలేదు భాస్కర్ అన్నాడు అనుకో, నాకు ఉపయోగం ఏముంది? నీకు ఉపయోగం కావాలంటే నువ్వేం చేయాలా? ఆయన్ను ఆమె ముట్టుకుంది. ఆమె ముట్టుకుంటే 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధ ఏమైపోయింది? నివారణ అయిపోయింది. అది గమనించింది. అందుకే మనకున్న బాధ ఆమె చూడండి, ఆమె బాధ నివారణ స్వస్థత కాదు, సమాధానం కూడా ఇచ్చాడంట. చూడండి ఎంత ఉపయోగం ఉందో. అందుకే వీటి వల్ల మరి మనకు ఆ టచ్ చేయటం వల్ల పీస్ వస్తుంది, మనలో ఉన్న జబ్బు పోతుంది. ఆ టచ్ చూడటం వల్ల మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు. రుచి చూడటం వల్ల మంచి సువాసన. కొరింథీయులకు రాసిన పత్రిక ఏ సువాసనది? 2వ కొరింథీ. మంచి సువాసన కూడా ఇవ్వాలి మనం. వీటన్నిటిని ద్వారా మన జీవితాల్లో దేవుడు మనలను, నిన్ను నన్ను ఈ సంవత్సరము ఆశీర్వాదం, ఏదైతే నష్టపోయినామో వాటికంటే కూడా మనం అలా ముందుకు వెళ్ళాలని ప్రభు నామమున 2వ కొరింథీ 2:14 చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును స్తోత్రం, రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను. ఇద్దరికి కూడా నువ్వేమి రావాలి ఇప్పుడు? అంటే సువాసన రావాలంట. రక్షించబడ్డ వారికి, రక్షణ లేని వారికి కూడా. రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మనము క్రీస్తుకు సువాసన అయి ఉన్నామండి. ఎంత ధన్యులమండి. అందుకే ప్రియమైన వారు మన జీవితంలో అలాంటి సువాసన కలిగి, ఇప్పుడు ఆ శవ ఉందని అన్నాను, దానికి ఏమి చెవులుండా ఉపయోగం లేదు, కళ్ళుండా ఉపయోగం లేదు, నోరుండా ఉపయోగం లేదు, నాలుగున్న ఉపయోగం లేదు, ముట్టుకున్న ఉపయోగము ఏమీ లేదు, సత్యం. అందుకే మరణం అలాంటిది మన జీవితంలో. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరి అది మరణం. అంటే అర్థమైందంటే మరణం ఈ 5 లక్షణాలు కలిగి ఆ మరణం వల్ల ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏమి? శవంలాగా ఉంటాం, చచ్చిపోయినట్టే. అందుకే మన జీవంలో, మనలో జీవం ఉందంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతుకున్నావని ఏం చేయాలా? ఇప్పుడు కొంతమంది చనిపోయినారంట, శవాన్ని తీసుకెళ్తున్నారంట. తీసుకెళ్తుంటే వాడు మధ్యలో లేచిండంట. ఇప్పుడు ఆ శవం ఏమైంది? లేచి కూర్చుందంట. లేచి కూర్చుంటే ఇప్పుడు ఉంటారా? ఒక్కళ్ళు లేరంట. మోసేవాళ్ళు లేరు, తీసుకెళ్ళేవాళ్ళు లేరు, ఆ ఎమ్మటొచ్చేవాళ్ళు కూడా ఊరికాళ్ళు. అంటే అర్థం ఏంటి అమ్మా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శవం బ్రతుకున్నప్పుడు మరి బ్రతికినంటే సంతోషించాలి కన్నా. ఒక మంచి బతికాడంటే సంతోషం రావాల్సింది పోయి ఎందుకు ఉరుకుతున్నారు వాళ్ళు? భయం. అది మరణ భయం. ఏం భయం అది? భయం అంటే అది అన్న. అందుకంటున్నా నేను, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపాలు తీసివేయడానికే రాలేదు ప్రభు. మనకున్న మరణ భయాన్ని కూడా తొలగిస్తాడు. నువ్వు మామూలుగా జీవించినంతకాలం ఈ లోకంలో ఉన్న వారికి ప్రతి ఒక్కడికి మరణ భయం ఉంటుందండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి తప్ప. నిజమైన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మారో వాళ్ళ జీవితంలో ఏముండదండి? మరణ భయం ఉండదు. అందుకని దేవుణ్ణి నిత్యము వాళ్ళు ఏం చేస్తారు? స్తుతిస్తుంటారు. నిత్యము స్తుతిస్తారు. ఒకటి కాదు, నిత్యము అంటే ఎల్లప్పుడు, ఆల్వేస్.
రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ప్రభువునందు వాళ్ళు ఆనందిస్తారు. పిలిపి 4:4. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకు మరణ భయము కానీ నీలో కానీ పాపం ఉంటే నువ్వు ఆనందించలేవు, సంతోషించలేవు, మనకు ముందుకు వెళ్ళలేవు. అందుకే ఏం చేయాలా? మన భారం అంతా ఆయన మీద వేసి నీ మరణ భయాన్ని తీసివేయడానికి ఆయన రక్త మాంసాల్లో అందుకొచ్చాడు. దేవాది దేవుడైన ప్రభు నరవతారి లోకానికి రావడానికి కారణం. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మన పనిలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలా? ఆదాము ద్వారా సంక్రమించింది అంటున్నాం, ఆయన ద్వారా వచ్చింది. ఆయన యథార్థంగా ఒప్పుకోలేదు, ఒప్పుకున్నాడక్క. ఆయన ఎవరి మీద చెప్పాడు? ఆమె ఇచ్చింది అన్నాడు. ఆమె ఎవరి మీద చెప్తుంది? నాకు సర్పం ఇచ్చింది అంటుంది. సర్పం ఇప్పుడు ఎవరు కారణము? ఇప్పుడు మన పాపాలకు ఎవరు కారణం అండి? ఇంకా ఇప్పుడు నీ పాపాలకి నా పాపాలకి ఎవరు కారణం? ఇప్పుడు నువ్వెవరి మీద వేస్తావు? నీ భర్త మీద వేస్తావా? ఆమె కారణం అంటామా అక్క? ఏమన్నా సాతాను కారణం అంట. అంటే ఇప్పుడు సాతాను కారణం అంట, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. అది నేను అనేది. ఆ పిల్లలు అంటే ఎవరు అంటే ఇప్పుడు ఆ పిల్లలు ఆ నుంచే వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకోవట్లేదు అన్న, అది కారణం ఏంటంటే ఆయన ఎవరి మీద చెప్తున్నాడు? ఆమె మీద చెప్తున్నాడు. నాకు ఆమె ఇచ్చింది, నేను తిన్నా. ఆమె ఇస్తే తినేటివేనా మరి? ఆయన దేవుడు చెప్పాడు కదా నువ్వు తినొద్దని, మరి అప్పుడు ఎందుకు అడగలేను? ఇప్పుడు మనం కూడా అంతే, చేయొద్దన్నది చేస్తాం. నా భార్య ఇచ్చిందంట, లేకపోతే నా భర్త ఇచ్చిందంట, ఎవరి మీద పెడతాం? అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటే ఇది తగ్గుద్దన్న? ఎక్కువైంది ఇంకా. అంటే ఎక్కువ చేసుకోవటమే కానీ తగ్గాలంటే కారణం ఏం చేయాలంటే సొల్యూషన్ రావాలి. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏం చేశాడు దేవుడు అమ్మా? అందుకే మన జీవితంలో ముఖ్యంగా పాపాన్ని నా తలంపు ఒక్కటే, యథార్థంగా దావీదు ఒప్పుకున్నట్టు నీ ఎదుట నేను పాపము చేసినని ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది చూడండి, సామెతలు 28:13. చూడండి, అందరం చదువుదామమ్మా. 28:13 అంటే అందరూ కూడా తీసిన వారు, బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా తీయండి. ఈ వచనంతో మనం మనం ఒప్పుకుందాం. 13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎవరు కనికరం పొందుతారు? ఇప్పుడు యథార్థంగా ఒప్పుకున్నవారు. కింద అన్నారు, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు, హృదయం కఠినపరుచుకునేవాడు. నువ్వు భయం ఉంటే ధన్యుడు. 32 మొదట వచనం ఇందాక చదివాను చూడండి, కీర్తనల గ్రంథం. ఎవరు ధన్యులు? 32 మొదట వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. చూడండి, ఎవరు ధన్యులు? మొట్టమొదట ఇప్పుడు నువ్వు నేను ఆ ధన్యతలోకి రావాలంటే మన అతిక్రమాలు, మన దోషాలకు ఏం కలగాల? పరిహారం కలగాలి. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి. అప్పుడు హృదయం ఇక్కడ అన్నారు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడంట. అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, నిత్యము భయము కలిగి కూడా. ఇప్పుడు నీకున్న భయం పోవాలి మొదట. కొంతమందికి చీకటన్నా భయమే, కరెంటు పోతే భయపడతారు, లైట్ లేకపోయినా భయం. కానీ దేవుళ్ళే, ఇప్పుడు దేవుని కలిగిన వారికి భయం ఎందుకు? మరణ భయం అంటే మరీ భయం అంటారు, అదే చచ్చిపోతాం. అందుకే మరణ భయం, దేవుని నమ్మిన బిడ్డలకు ఏముండదు? మరణ భయం ఉండదు. ఆ మరణ భయాన్ని తీసివేయడానికి ఆయన రక్త మాంసాల్లో. అందుకని ప్రియమైన వాళ్ళారా, మరి నీ అతిక్రమాలకు పరిహారం కలిగిందా అన్నా? కలిగితే ప్రైజలా వారు ధన్యులంట. తమ పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు యెహోవా చేత. 2వ వచనం, ఎవరు ధన్యులు? ఆత్మలో.
ఇప్పుడు కపటము, అందుకని చూడండి, ఎవరో రుచి చూసేదంటే దాన్ని చూసాం. అసూయ, కపటం, దేశం చాలా ఉన్నాయి ఆ లిస్టులో. 1 పేతురు 2:1 ప్రకారం 2:3. అందుకే నేనేమంటాడు, మనకి నిర్దోషాన్ని ఎవరు తీర్పు తెచ్చాలి? యెహోవా చేత నిర్దోషి అని తీర్పు నొందినవాడు ధన్యుడు. మరి నువ్వు ఆ ధన్యతలోకి వచ్చావా? ఆత్మవిషయమై ధీరులైన వారు పరలోక రాజ్యం. ఈ ధన్యతలోకి వచ్చిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అది వీళ్ళు హృదయపూర్వకంగా ఒప్పుకోకుండా, పాపముల పరిహారం లేకుండా ఆ ధన్యతలోకి మనము రాలేము. అందుకే ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారి అని అర్థం. బైబిల్ ప్రకారం ఆత్మ సంబంధమైన దీవెనలు ఇచ్చాడు మనకు. ఎఫెసీ 1:3 చూడండి, ఎవరు ధన్యులు? స్తుతింపబడును గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలంట. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, మనకందరికీ సంవత్సరం ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మరి ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్లు అంటే ఏమేమి కావాలి మనలో? మొట్టమొదటి కండిషన్ ఏంటి నువ్వు అవ్వాలంటే? అమ్మా, కపటం ఉండకూడదు. అంటే మనం అవ్వాలి మొట్టమొదటి. ఇప్పుడు ఆయన ఏమవ్వాలి? 1 యోహాను, ఆత్మలో కపటం ఉండకూడదు అంటే 1 యోహాను 1:9. క్షమించి ఇప్పుడు ఎవరు చేస్తారు పవిత్రులుగా? సమస్త దుర్నీతి నుండి. యేసు 6వ వచనం అదే అధ్యాయము చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన ఎవరికి? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను. ఇప్పుడు ఆయనే ఎందుకు వచ్చాడు? దేవాది దేవుడై, ధీరుడై, రిక్తునిగా ఎందుకు చేసుకున్నాడు? రిక్తుడంటే అర్థం ఏంటన్నా? ఫిలిప్పీ 2:5 ఎందుకు రిక్తుడయ్యాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన దేవుని స్వరూపము కలిగిన వాడై కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడవటం అంటే అర్థం ఏంటంటున్నా? రిక్తుడయ్యాడంటే అర్థం ఏంటి? తగ్గించుకున్నాడు అంటే ఇప్పుడు ఆయనకి ఎందుకు అయిపోయాడు రిక్తుడు? ఆయన దేవునితో కూడా సమానమైన భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించాడంట. దాసుని స్వరూపము తన్ను తాను తగ్గించుకుని రిక్తుడైపోయాడు. రిక్తుడంటే అర్థం ఏంటంటే ఏమీ లేకపోవడం, సమస్తాన్ని కోల్పోవడం. అది మరి ఆయనకి సమస్తం కోల్పోవటం ఏంటి? సంఖ్యాకాండం 25:15లో భూమిని ఎవరు విక్రయం చేయకూడదంట. భూమి అంతా నాదే అంటాడు. ఈ భూమి అంతా ఎంత ఉంటుందో భూమి తెలుసాక? ఏమో భూమి కొలత తెలుసా? చదువుకున్న బిడ్డలు ఉన్నారా? భూమి వ్యాసార్థం ఎంత అండి? భూమి వ్యాసార్థం తెలుసండి? 6,386 350 అన్నారు. అంటే పయాస్కర్ అంటారు కదన్నా, వృత్త కొలిసేదాన్ని ఏమంటారు? భూమి ఎట్టుంటుంది?
గుండ్రంగా ఉంది 5r². ఇప్పుడు r అంటే వాల్యూ 6350 అనుకో, కిలోమీటర్లు. అది ఎంత? 1 కిలోమీటర్. ఒక బ్రదర్ చెప్పాడు, కనుక్కున్నాడంట ఆయన. ఇప్పుడు r² అంటే ఎంత అవుతుంది? 1300 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు 5r² అంటే 54 కోట్ల అంత వాల్యూ వస్తుంది. ఈ భూమి అందుకంటాడు భూమి అంతా నాదే. మరి ఇంత భూమి కలిగిన వారు రిక్తుడు ఎట్ట అవుతాడన్నా? ఇప్పుడు ఆయనదే కదా భూమి. మనమేమంటాం? ఇది నా ఇల్లు. భూమి ఆయనదే, ఆకాశము కూడా నాదే. ఆకాశము నాది, భూమి నాది అంటుండు. అన్ని కూడా ఆయనే సృష్టి. అందుకే సర్వలోక సృష్టికర్త. మొత్తం సృష్టించి భూమి అయినదే, ఆకాశమైనదే, సముద్రములు కూడా ఆయనవేనంట. సముద్రం 95వ కీర్తనలో 4 ఉంటుంది. ఇప్పుడు నేను అన్ని చూపించలేను, కానీ ఆ సముద్రము ఆయనదే. ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఇప్పుడు మనదే కాదు, బంగాళాఖాతమే కాదు, అరేబియా సముద్రం ఉంది, హిందూ మహాసముద్రం, సముద్రాలన్నీ ఆయనవే. ఆకాశము, భూమి. మరి ఇన్ని కలిగిన వ్యక్తి రిక్తుడు ఎందుకు అయ్యాడు? ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. అందుకు రిక్తుడయ్యాడు. మరి ఆయన రిక్తుడయ్యాడు, పాపంలో తీసివేయడానికి వచ్చాడు, జీవితకాలం అంతా మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాడు, సాయితాను తలను చితకదొక్కి కాలువల మీద మనకు విజయాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడు కలిగిన వాడిని ఆయన రిక్తునిగా చేసుకుని ఇంతగా చేస్తే, మనలో ఉన్నదాన్ని నువ్వేం చేస్తున్నావంటే నీవు ఆయనను ఒప్పుకోవట్లే. నిజంగా మనము ఒప్పుకున్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుతాం. ప్రియమైన వాళ్ళారా, అర్థమైందక్క? ఇప్పుడు నేను అందుకంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి మనకు? అంకుల్ చెప్తాడు, ఆండ్రూస్ అంకుల్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు 5 సంవత్సరాలు చెప్పాడు ఈ మాట మీద. ఒకే మాట మీద ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాలు. ఇదే ఎఫెసీ 1:3 ప్రకారం. ఏంటి ఆశీర్వాదాలు? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఆయన కుమారుడు అవ్వాలి. యోహాను 1:12 ప్రకారం తన్ని అందరూ అంగీకరించిన వారికి అందరికనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. చూశారా అండి? నువ్వు మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ఆయన పిల్లోడివి, పిల్లవు అవ్వాలి. అలాగైతేనే ఆశీర్వాదం వస్తుంది. రోమా 8:14 ప్రకారం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అవుతాం. ఆత్మచేత నడిపించబడతాం, కుమారులు అవుతాం. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి అన్నమాట. మరి అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలుగా మనల్ని చేసి ధన్యులుగా చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ముట్టుకోకుండా ఏం చేస్తున్నావంటే దూరం పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారన్నా? తలుపు దీంట్లా హృదయమనే తలుపు తీయకుండా గేటు బయట పెడుతున్నారు. ఇప్పుడు అక్కడే ఉంచు. స్థలం ఎక్కడ? యేసయ్యకు. నువ్వు అక్కడ ఉంచినంత కాలము మన ఇంటిలోకి ఏమి రాదండి? ఆశీర్వాదాలు రావు. ఆయన ఎక్కడగా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆహ్వానించు. ఇప్పుడు గత సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావు నాకు అనవసరం, కానీ ఇప్పుడైనా ప్రభువుని ఏం చేయాలా? 3:2 ప్రకారం రండి. ప్రకటన 3:2. అమ్మ 3:20. సారీ 3:20. ఇదిగో నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని. అంటే ఏం చేస్తాడు ఇప్పుడు? భోజనం అంటే ఇదిగో హృదయం అనే తలుపునొద్ద నిలిచింది, తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను బలవంతంగా రాడండి యేసుప్రభు ఎవరి దగ్గరికి? బలవంతంగా లోనకు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయన్ను ఆహ్వానించాలి. నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. ఆయన స్వరం విని ఇప్పుడు నీతో నువ్వేం చేస్తావు? ఆయనతో సహవాసం. నువ్వు సహవాసం చేయాలంటే ఇప్పుడు ఆయన హృదయంలోనికి ఆహ్వానించేయాలంటే ఆయన అమూల్యమైన రక్తము చేత మన పాపాలను ఏం చేయాలా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా.
1 పేతురు 1:18 అంటాడు, ఆ రక్తము అమూల్యమైనది. చూడండి, అది చదివి మనము వెళ్దాం. 1 పేతురు చాలా ప్రాముఖ్యమైనది. అందరం కూడా కలిసి ఆ రక్తం కింద మనం శుద్ధి చేసుకోవాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఎరుగుదురు కదా. కదా అంటే ఎరిగినారా లేదన్న? ఇప్పుడు ఆ రక్తం ఎలాంటిది? అమూల్యమైనది, నిర్దోషమైనది. అలాంటి రక్తంతో నిన్ను నన్ను విమోచించి కొనుక్కున్నాడు. ఇప్పుడు అది కొనుక్కున్న తర్వాత, అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 విషయాలు మనం చేసుకున్నాం. దావీదులాగా యథార్థమైన హృదయంతో మన పాపాలని కప్పుకోకూడదండి. 51 అన్నాడు కీర్తనలు, దావీదు ఎలా ఒప్పుకున్నాడండి? అలాగా మనము మన జీవితంలో కూడా అలా ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకొని వెళ్దాం. 51:10 కీర్తనల గ్రంథం. ఇది ఈ విధంగా మనం అందరూ ఒప్పుకోవాలి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు. కాబట్టి నూతన సంవత్సరంలో స్థిరంగా మనసు పెట్టుకొని, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించని అడగాలి దావీదులాగా. అది ఎవరైతే ఒప్పుకుంటారో యథార్థంగా, దావీదు నా పాపం పోయినట్లు నన్ను ఎలా కడగమంటున్నాడు చూడండి. 4 నుంచి, నీకు కేవలం నీ నిరోధంగా నీ దృష్టి ఎదుట నేను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు, నీవు తీర్పు తీర్చినప్పుడు అగుబడదు. నేను పాపములోను పుట్టినవాడను, పాపములో తల్లి, నీవు అంతరంగములో సత్యము, అంతర్యమున నాకు జ్ఞానము, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో హిమము కంటే తెల్లగాను నన్ను కడుగుము. కడగాలంటాడు. ఏం దేనితో కడగమంటాడు? అమూల్యమైన ఆ రక్తంతో కడుక్కోవాలి. అది నూతన జన్మ అనుభవం అంటే అది పునర్జన్మ స్థానం అంటారు. ఏం స్థానము? స్థానం అంటే కడుగు. దేంతో కడగాలి? పేతురు మొదటి ప్రకటన 1:6. ప్రకటన 1:6. అది దేని వల్ల కడుక్కోవాలండి? 1:6 అందరం చదువుదాం. ప్రకటన. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును. చూడండి, విడిపించిన వారికంటే 5 మూల భాషల కింద రాశారు. ఎవరినని? మనల్ని విడిపించిన వారికి 5 ఏమి రాశారండి? కాదురా, కడిగిన వారి. మనల్ని ప్రేమించచ్చు తన రక్తం వల్ల మన పాపములను మనను విడిపించిన వారికంటే ఏమని రాశారంటున్నాను? కడిగిన వారికి. ఏం కడిగాడు? ఇప్పుడు మట్టి అంటితే కడుక్కుంటాం, ఇంట్లోకి రానియారు. మరి హృదయంలో అంతా మనకు అవిశ్వాసము, లేకపోతే మరి పాపం పెట్టుకుని ఎట్టబోతాము నూతన సంవత్సరములో. అందుకే దావీదు అంటున్నాడు, నా పాపం పోనట్టు నన్ను కడుగు. దేంతో కడగాలి? రక్తంతో కడిగినప్పుడే పోతే పాపాలు. యేసు రక్తము క్రింద ప్రతి పాపమును కడిగి పవిత్రము. కాబట్టి ఆ రక్తము కిందకు వస్తాం. దావీదు ఒప్పుకున్నట్లు మనం యథార్థమైన హృదయంతో ఒప్పుకుందాం. కాబట్టి దాచిపెట్టొద్దండి. ఎవరు కూడా ఏం చేయకూడదు? దాచిపెట్టకండి. 1 యోహాను 1:9 ప్రకారం మన పాపములను మనము ఎడల కండిషన్ అది. నువ్వు ఒప్పుకుంటే నువ్వేమవుతావు? నీతిమంతుడు, పవిత్రుడు అవుతావు. అంటే కడగబడతావు నువ్వు ఒప్పుకుంటే యథార్థంగా. దాచిపెట్టొద్దండి. మేమెవరూ చూడలేదు. నీ హృదయం దోషారోపణ ఏదైతే చేస్తుందో ఈ యొక్క పాత సంవత్సరంలో ఇక్కడికే కథం పెట్టేయండి దాన్ని.
మళ్ళా దాన్ని తీసుకొని నేను కొంత ఉందని రావద్దండి. దాన్ని ఏం చేయాలా? నీ హృదయం ఏ దోషారోపణ చేస్తుందో, మొదటి యోహాను పత్రికలో ఉంది, హృదయం ఏ రూపంలో దోషారోపణ చేస్తా వాటిని అన్నింటినీ కడుక్కొని యథార్థంగా వెళ్ళాలి. అందుకే తప్పిపోయిన కుమారుడు సంగతి తెలుసు మనకు. ఆయన ఏమనుకున్నాడు మనసులో? తండ్రి నీకు విరోధముగా నేను, చూడండి ఒప్పుకున్నాడా లేదన్నా? తనలో ఒప్పుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? మెడ మీద పడి, ఇప్పుడు నీ పరలోకపు తండ్రి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. మరి ఆయన నీకు ముద్దు పెట్టుకోవాలా అని ఉందా, లేదంటే దూరంగా ఉండాలని ఉందా? మరి ఆ పరలోకపు తండ్రి నేను, ఆ తండ్రి వచ్చి దూరంగా ఉన్న ఎంతో దుర్వ్యాపారంతో మొత్తం నష్టం చేశాడు. అయినా కానీ తన అన్నాడు, తండ్రి నీకు విరోధంగా నేను. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, తండ్రి వచ్చాడు కౌగులి. ఆయన పరిస్థితి ఎట్టుందో చూడండి.